అక్క, నువ్వు ఊహించినట్టుగానే సాత్విక్ ఇక్కడే ఉన్నాడు. సాత్విక్ అక్కడే ఉంటాడని ఊహించాను కాబట్టి మీనాక్షిని అక్కడికి వెళ్లేలా చేశాను. ఈ రోజు మనమంతా రెడ్డి గారింటికి వెళ్తున్నామని తెలుసు కదా, తొందరగా ఫినిష్ చేయి వెళ్దాం. తప్పకుండా. ముందు నువ్వు ఇంటికెళ్ళు, ఐశ్వర్య నువ్వు రెడీ అయి ఉండండి. నేను ఈ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి వస్తాను. అలాగే సూర్య. అవును సూర్య, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏ లేవు. ఉంటే రాత్రి నేను లేపు అడుగుండేవాడిని. పద. ఏంటి సూర్య, నువ్వు డోర్ ఓపెన్ చేసావు? మా మేడం గారికి ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇదిగో, నువ్వు మాటి మాటికి ఇలాగే అంటున్నావు, నాకు కోపం వస్తుంది. బెత్తం తీసుకున్నానా? కొడతావా? అప్పుడు నీ కోపం అంతా పోతుంది. నువ్వు ఇక్కడివి భలే తమాషాగా మాట్లాడతావు సూర్య. ఒరేయ్, లైఫ్ లో ఏదైతే వద్దనుకుంటామో అదే వస్తుంది. అవునరా, నీ మరదలకి నువ్వు దూరంగా ఉండాలనుకున్నావు, కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు నీ ఇంటికే వచ్చి కూర్చుంది. ఆ మీనాక్షికి బుద్ధి లేదురా. శుభ్రంగా హైదరాబాద్ లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా బాబు? మనోడు చెప్పాడు కదా అదో పెద్ద రాక్షసి అని. ఆ రాక్షసి మనోని వాయించడానికే వచ్చుంటుంది. ఒరేయ్, నువ్వేమీ బాధపడకు, మేమిద్దరం కలిసి ఆ రాక్షసిని ఇక్కడి నుంచి పంపించేస్తాం.
నీకు మనశ్శాంతి ఉండేలా చేస్తాంరా. బాంబులు చూపించో కత్తులు చూపించో బెదిరించో ఆ మీనాక్షిని పంపించేస్తాం. అవసరమైతే కిడ్నాప్ అయినా చేస్తాం. అసలు నీ మరదలు బెత్తం తీసుకుని అలా కొడుతుంటే నువ్వెలా ఊరుకున్నావురా? అదే మేమైతే తిరిగి కొట్టేవాళ్ళం. ఏంట్రా మేము ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటువైపు చూస్తున్నావు? ఏయ్, ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అడుగుతుంది నిన్నే. ఎవరు నువ్వు? నీ పేరేంటి? మీనాక్షి. ఏంటి బాంబులు చూపిస్తారా? కత్తులు చూపిస్తారా? కిడ్నాప్ చేస్తారా? ఊరికే మా వాడిని ఎంటర్టైన్మెంట్ చేద్దామని జోక్ చేశాను. జోక్ చేశారా? మ్మ్. అవునా? ఏంటి నేను మిమ్మల్ని కొడితే మీరు నన్ను తిరిగి కొడతారా? అయ్యో, ఏయ్, ఆగు, ఏంటిది? ఏయ్, ఆగు. అలా కొడుతున్నావేంటి? కొట్టకు. అయ్యో, ఇలా కొడుతున్నావేంటి? కొట్టకు, 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 ప్లీజ్. కొట్టకు, 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 కొట్టకు. ఇదిగో మా దగ్గర కడబాంబులున్నాయి, జాగ్రత్త. మీ దగ్గర కడప బాంబులుంటే నా దగ్గర కడప రెడ్డెం ఉందిరా. మా వదినుంది. ప్లీజ్ కొడదు. అయినా మీ బాంబులు ఏం చేస్తాయిరా? ప్లీజ్ కొడదు. చెప్పేది నీకే. వద్దు. కొట్టకు, కొట్టకు. ఒరేయ్, నీ మరకలేటర్ బాబు ఇలా కొడుతుంది. అమ్మని చెప్పరా? రేయ్, దద్దులు వచ్చేస్తున్నాయి, అమ్మని చెప్పరా బాబు. మా బావ చెప్పినా వినను. పదరా. ఓ నాయనో, ఇదేంటి ఇలా కొట్టేస్తున్నారా బాబు? ఇక్కడ ఉండకంటే వెళ్ళిపోవడం బెస్ట్. పదరా. మళ్ళీ మా బావకి నా గురించి ఏమైనా చెప్పారో జాగ్రత్త. పద బావా, నీకోసం క్యారేజ్ తెచ్చాను. పద. ఏం బావా అలా మౌనంగా ఉన్నావు? ఏం లేదు. బావా చేగడుకో. ఏం బావా చేతిలో బొబ్బలు చేయండి. పోనీలే, నేను తినిపిస్తానుండు. ఏం బావా, నేను నిన్ను కొట్టానని నా మీద కోపంగా ఉందా? సారీ బావా, కావాలంటే నువ్వు కూడా నన్ను కొట్టు. పోనీ గుంజీలు తినా? ఏంటి బావా అలా చూస్తున్నావు? సరే ముందు భోంచేయి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సరిపేయాలని జాసే పుట్టిందిలే. నీకు రాగి ముద్ద ఇష్టమని రెడ్డి గారు చెప్పారు, అందుకే తెచ్చాను. సినిమే చేద్దాములే
బావా అసలు ఈ రాగి ముద్దని మీ రాయలసీమ వాళ్ళు ఎలా తింటారో ఏమో మాకు అస్సలు రాదు. ఉండు, నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తాను. మీనాక్షి అయ్యో మీనాక్షి బావా ఈ చేయి తీయకుండా నా మీద ఒట్టేస్తున్నావు అంతే. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళనని, ఏ ప్లాను చేయనని, ఇక్కడే ఉంటానని నాకు ప్రామిస్ చేయి బావా. ప్లీజ్ బావా, ప్రామిస్ చేయి. బావా ముద్దు నా గొంతులో అడ్డుపడితేనే తట్టుకోలేక కంగారు పడిపోయావే. నాకు శ్రావణ్కి మధ్య నువ్వు అడ్డుగా ఉన్నావని ఎందుకు ఫీల్ అయి కంగారు పడి వచ్చేసావు బావా. మీనాక్షి ప్లీజ్ మీనాక్షి ఏడవద్దు ఏడవద్దు మీనాక్షి. రేయ్, గాయమైన ఈ చేత్తోనే నా కన్నీళ్లు తుడుస్తున్నావా? వెరీ గుడ్. నా స్నాప్స్ చాలా బాగా వచ్చాయి. ఒరేయ్ మీనాక్షి ఏంట్రా బాబు అలా కొట్టేసింది? అవునరా, చిన్నప్పుడు స్కూల్లో కూడా ఎన్ని దెబ్బలు తినలేదు. నాకు అర్థం కావడం లేదు. మీనాక్షిని సాత్విక్ ప్రేమించాడు, ఓకే. ఇప్పుడు మీనాక్షి కూడా సాత్విక్ని ప్రేమిస్తుందని భయమేస్తుంది. లేదురా, తెలియక ప్రేమించాడని బావగా అభిమానిస్తుంది అంతే. ఇక్కడ కెమెరా క్యాప్ ఉందేంట్రా? ఒరే అటు చూడు. హలో హలో ఆగు. హే ఆగు ఏయ్, ఆగు, ఆగు. ఆగు. ఎవరు మీరు? కనబడటం లేదా నాయనా? ముక్తి గురించి విముక్తి గురించి అన్వేషణ చేస్తూ తిరుగుతున్నదాన్ని. దానికి ఫోటోలు తీయడం ఎందుకు? ఆశ్రమం కట్టుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాను నాయనా. అది సరే, ఇంత చిన్న వయసులో సన్యాసిని అయ్యావేంటి? భగవంతుడి అన్వేషణ కోసం చూసేవాళ్లకి వయస్సుతో సంబంధం లేదు నాయనా. ఆత్మ సాక్షాత్కారం కోసమే నా ఈ ప్రయత్నం. ఇంతకీ మీ పేరేంటి? నీలామాత. అంటే బ్లూమాత? ఎక్కడుంటారు? ఇక్కడే దగ్గరలో చిరు చిద్విలాసానంద స్వామి వారి ఆశ్రమంలో ఉంటాను. మీరెప్పుడైనా అక్కడికి వచ్చి నా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినవచ్చు. ఈ విభూతిని కొంచెం బొట్టు పెట్టుకుని కొంచెం నోట్లో వేసుకోండి. మీలోని సర్వ పాపాలు నశిస్తాయి. వస్తాన్నాయనా.
అహో నీలమాత ఏమి నీ లీల రెడ్డి గారింటికి వెళ్ళటం అంటే మా ఆవిడికి పుట్టింటికి వెళ్ళినట్టే. చూడండి అలేకి కళ్ళు ఎంత మెరిసిపోతున్నాయో. నిజమే సూర్య, ఇందాక బయలుదేరినప్పుడు నా చిన్నప్పుడు కడపలో అలా ఇలా అంటూ తెగ చెప్పింది. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? తను మా ఫ్రెండ్ అనితా శర్మ. ఆ రోజు అట్ల తద్ది పండుగ రోజు చూసావు కదా. ఓ బాగున్నారండి? బాగున్నానండి. తను కూడా మనతో పాటే రెడ్డి గారింటికి వస్తుంది సూర్య. ఓ అవునా? అవునండి, కడపలో మా కంపెనీకి సంబంధించి ఒక వెంచర్ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ ఈ విషయం గురించి జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాం. ఓ ఆయన తన మనుషుల్ని పంపించి మా వాళ్ళకి హెల్ప్ చేశారు. అందుకే ఆయన్ని కలవాలని నేను కూడా వస్తున్నాను. తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అనిత శర్మ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మనసు వెన్న. మీరెప్పుడు ఏం అడిగినా తప్పకుండా హెల్ప్ చేస్తారు. అవును, జగదీశ్వర్ రెడ్డి గారి పేరు వింటుంటే నాకు జగ్గునే గుర్తుకొస్తున్నాడు. అపూర్వని పెళ్లి చేసుకుని జగ్గునే గుర్తుకొస్తున్నాడు. ఆ జగ్గు ఎప్పుడు కనిపిస్తాడు? ఈ అపూర్వ సూసైడ్ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది? ఇంకేంటి ఆలస్యం, బయలుదేరదామా? బయలుదేరదాం. ఆగండి ఆగండి, అరుంధతక్క ఇంకా రాలేదు. హాయ్ శ్రీకర్. హాయ్. బావా, నువ్వు ఢిల్లీ వెళ్ళలేదా? లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. నేను కూడా మీతో పాటు వచ్చేస్తున్నా. అవునా, చాలా సంతోషం రా. ఇంతకీ అరుంధతక్కేది? తను రావడం కొంచెం లేట్ అవుతుంది, మనం బయలుదేరిపోదాం. అదేంటి? తనకి అర్జెంట్ పని ఉందంట. ఆ పని అయిపోయాక తన కారులో బయలుదేరి మనల్ని ఎక్కడో చోట జాయిన్ అవుతుందంట. మేనేజర్ గారు. ఎస్ సార్. ఆఫీస్ పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. ఏమైనా అవసరం అయితే మేడం గారితో స్కైప్ లో మాట్లాడండి. అలాగే సార్. వస్తాను. ఓకే సార్. ఆగండి ఆగండి, కొబ్బరికాయ కొట్టాక బస్ ఎక్కుదాం. అలేఖ్య గారు, మీకు రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీకు రెడ్డి గారు తెలుసు కదా, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కొబ్బరికాయ కొట్టి తర్వాత మాట్లాడతాను. సరే. హలో
హలో జగదీశ్వర్ రెడ్డి గారు, నేను అనితా శర్మని మాట్లాడుతున్నాను. ఓ అనితా శర్మ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు మా వాళ్ళకి చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. అయ్యో అదేముందిలేండి. అవును, మీరు వస్తారన్నారు, ఇంకా రాలేదేంటి? ఇక్కడ కొన్ని పనులు ఉండటం వల్ల అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు వీళ్ళతో పాటు కలిసి మీ ఊరు వస్తున్నానండి. అవునా, వెరీ గుడ్ అండి. వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్స్ అండి. అవునండి, అక్కడ మా రెడ్డమ్మ లేదా? అలేఖ్య గారు బస్కి కొబ్బరికాయ కొడుతున్నారు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అలేఖ్య గారు, రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఓ రెడ్డి గారు చెప్పండి. ఏమ్మా బయలుదేరారా? ఆ, జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. తొందరగా రండమ్మా, ఇక్కడ మీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. అలాగే వచ్చేస్తున్నాం. అలేఖ్య, ఇక బయలుదేరదాం. ఆగండి, అసలు హీరోని మర్చిపోయారు. హీరోనా? హీరో ఎవరు? మన బాబండి వీరు. ఏడు ఎక్కడున్నాడు? కార్లో నిద్రపోతున్నాడు. వీరు ఏంటి, నిద్ర సరిపోయిందా? రా. హ్యాపీ జర్నీ మేడం. థ్యాంక్ యూ రాజారాం గారు. డ్రైవర్, బస్ ఎందుకు ఆపావు?